రేపు పీటల మీద ఇందు మెడలో తాళి కట్టను. నేనెలాగో తాళి కట్టను కాబట్టి నువ్వు ఆ టైంకి వచ్చి ఇందు మెడలో తాళి కట్టి హీరో అనిపించుకో. ప్లీజ్ నన్ను క్షమించమంటున్నాను కదా. జీవితంలో నేను ఎప్పటికీ క్షమించను. నేను ఇంత చెప్పాక కూడా మీ కోపం తగ్గకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించి మీ కోపం చల్లార్చుకోండి. నీకు ఈ శిక్ష కాదు, ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తాను. అగ్రజ, కాశీ యాత్రకు బయలుదేరు పదా. కాశీ యాత్ర ఏంట్రా? చెప్తా, ముందు సన్యాసి వేషం కట్టు. సన్యాసి వేషం కట్టడం ఏంట్రా సన్నాసి? బా చెప్తా, ముందు నేను చెప్పినట్టు విను. నీ చేయది ఈ దేవులు తగిలించుకో. ఏం చేస్తున్నావురా? ఇదిగో ఈ చేత్తో ఇది పట్టుకో. పట్టుకో. రే రే, ఇదిగో కమండలం పట్టుకో. పట్టుకో. రే రే, అరే వేసుకో. రే ఆగ్రా, ఏంట్రా ఇది? రే ఏంట్రా ఈ అవతారం? సన్యాస అవతారం. రే కామెడీ చేస్తున్నావా నాతో? కామెడీ కాదు బ్రో, ఇదో తంతు, ఆచారం. నువ్విప్పుడు ఈ గెటప్ లో పెళ్ళొద్దని కాశీకి బయలుదేరుతావు. పెళ్లికి ఏర్పాటు చేసి వద్దని వెళ్ళడం ఏంట్రా? అబ్బా నేను చెప్పాను కదా, పెళ్లిలో ఇదొక తంతు అని. నేను పెళ్లి వద్దంటే ఆపేస్తారా? ఎందుకు ఆపుతారు? సన్యాసం తీసుకుని కాశీకి వెళ్ళిపోతానని నువ్వు బెట్టు చేయాలి. బావమరదొచ్చి బ్రతిమాలి వాళ్ళక్కని చేసుకో బావా అని ఒప్పించి నిన్ను పెళ్లిపీట్ల మీదకి తీసుకెళ్తారు. వాళ్ళకి అసలు అన్నదమ్ములే లేరు కదా. సొంత అన్నదమ్ములు లేకపోయినా పిన్ని కొడుకో బాబాయ్ కొడుకో ఉంటారులే. నువ్వు పద. రే ఇవన్నీ నేను చేయను, డైరెక్ట్ గా పెళ్లి పెట్లకి వెళ్దాం. తప్పగ్రజ, పెద్దవాళ్ళు ఆగ్రహిస్తారు. ఏంట్రా సుధీర్ ఇంకా? ఒక్క నిమిషం డాడీ. ఇదిగో అగ్రజ, ఇది పట్టుకో. ఇది కూడా. డాడ్ అన్న రెడీ. రండి. అదేంటి మీరు దండ తీసుకొని రాకుండా వచ్చారు? బయటుందిరా. నానా ఇవన్నీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఇదంతా ఒక సరదారా, పద నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు. పెళ్లి కొడుకు కాశీ యాత్రకు బయలుదేరాడు, బావమరిదిని రమ్మనండి. హలో, బావమరిదిని రమ్మంటే మీరొచ్చారేంటి? నేనే బామర్దిని. మాకు అన్నదమ్ముళ్ళు లేరు, అన్నదమ్ములు వరిసేవాళ్ళు లేరు, అందుకే నేనే బామర్దిగా వచ్చా. మరి బావమరిదికి మీసాలు లేవు కదమ్మా. మీసాలేగా. బావమరిది తెలివైన వాడే. బావమరిది తెలివితేటలు బావగారిని కాశీకి వెళ్లకుండా ఆపడంలో చూపించాలి. బావా ప్లీజ్ బావా, మా అక్కని పెళ్లి చేసుకో బావా. కాశీ యాత్రకి ఓల్డ్ ఏజ్ లో వెళ్ళొచ్చు బావా. అబ్బే మా అన్నయ్య కన్విన్స్ అవ్వలేదు. బావా మా అక్కని పెళ్లి చేసుకోవడానికి మీకేం కావాలి బావా? అగ్రజ అడుగు అడుగు. నువ్వు ఉండరా. ఓ పని చేయండి, పెళ్లి కొడుకు మీద ఓ మంచి కవిత చెప్పండి, ఒప్పేసుకుంటాడు. కవిత్వమే కదా, టన్నులు తన్నుకొస్తాయి మన దగ్గర. ఇప్పుడు వదులుతాను, రాసుకోండి. బావా
ఓ మంచి బావా. వాహ్వా వాహ్వా. బావా ఓ మంచి బావా, చూసుకోవడానికి పెళ్లి చూపులకొచ్చావు, ఒప్పుకోవడానికి మాటిచ్చావు. ఇప్పుడేమో కాశీ యాత్రకొచ్చావు, బామర్దిని బ్రతంలాడేలా చేశావు. బావా ఓ మంచి బావా, మా అక్కని చేసుకుందువు రా బావా. రే నందు, మర్యాదగా ఒప్పేసుకోరా, లేకపోతే మళ్ళీ ఇంకొక కవిత చెప్పేలా ఉంది. మావయ్య ఈ చిరాకు వ్యవహారం తప్పించుకోవాలంటే సరే అనక తప్పదు. సరే, ఒప్పేసుకున్నాడు. బావగారి కాళ్ళు కడుగబ్బాయ్. ఉత్తినే కడుగుతారా ఏంటి? బావ కాళ్ళు కడుగ్గానే బామర్దికి ఉంగరం తొడగాలి మరి. అలాగే అబ్బాయి, రెడీగా ఉంది. నందు, ఇదిగో నీ బావమరిదికి ఉంగరం తొడుగు. తొడగరా. అగ్రజ తొడుగు. అరే కరెక్ట్ గా సరిపోయింది. బావా నేను లక్కీ, నువ్వు మా అక్క కూడా ఉంగరం తొడగలేదు, నాకే తొడిగావు. రేయ్ పెళ్లి కొడక, ఇక సన్యాసి వేషం తీసేసి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకో. ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరదాం. రా. రే తెచ్చావా? తెచ్చాను. అలాగే ఉంచు, నేను అడిగినప్పుడు ఇవ్వు. ఏం తెమ్మన్నావు దేవకి? అవన్నీ నీకు అనవసరం, ముందు పద. ఒరే ఒరే, నువ్వైనా చెప్పరా ఏం తెమ్మంది? చెప్పను. ఒరే వీళ్ళేం చేయబోతున్నారు? ఒరే అరే బావా, నీ పెళ్ళికి బాగానే ఏర్పాట్లు చేస్తున్నారా? మనోడు పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళాక పార్టీ గ్రాండ్గా ఉండాలి రోయ్. అరే మీరేదో వాగుతూ ఉన్నారు, అదేమి మనోడు చెవిన పడ్డట్లేదు. అంతా వింటూనే ఉన్నాను రా. పెళ్లి గురించి కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు బావా? ఖచ్చితంగా హిందూ మెడలో తాళి కట్టబోయేది నువ్వే కదా.